ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఉన్నతమైన జాబుతో పాటు చదువు కూడా కొనసాగించాలనుకునే వారికి చక్కటి అవకాశం యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో ప్రతిభ చూపితే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. 21 లేదా 22 ఏళ్ల వయస్సులోనే త్రివిధ దళాల్లో అడుగుపెట్టి ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. శిక్షణ సమయంలోనే నెలకు 56,000 శాలరీని అందుకోవచ్చు. తాజాగా ఎన్డీఏ ఎన్ఏ 2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎన్ఏ వివరాలు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్, శిక్షణ వంటి విషయాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటే చాలామందికి కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అజారుద్దీన్ జీకే గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. వాళ్లకు ప్రతిరోజు మెటీరియల్స్, జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్ పంపిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలను సంక్షిప్తంగా ఎన్డీఏ ఎన్ఏగా పేర్కొంటారు. ఉత్సాహవంతులైన, సాహసవంతులైన యువతను త్రివిధ దళాలకు ఎంపిక చేసే ఉద్దేశంతో యూపీఎస్సీ ఏటా 2 సార్లు ఎన్డీఏ ఎన్ఏ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఎన్డీఏ ఎన్ఏ అకాడమీల్లో శిక్షణ పూర్తయ్యాక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేవల్ అకాడమీలో పర్మనెంట్ కమిషన్ ర్యాంకుతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఒకే సమయంలో జాబుతో పాటు బీఏ, బీఎస్సీ, బీటెక్ పట్టాలను సొంతం చేసుకునేందుకు మార్గం ఎన్డీఏ ఎన్ఏ పరీక్ష. మొత్తం ఖాళీల సంఖ్య 400. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 370, ఇందులో ఆర్మీ 280, నేవీ 42, ఎయిర్ ఫోర్స్ 120. నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 30. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కేటాయించిన ఖాళీల్లో 28 ఖాళీలను గ్రాండ్ డ్యూటీ విభాగంలో భర్తీ చేస్తారు. అర్హతలు: ఆర్మీ వింగ్, ఏ గ్రూప్లోనైనా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఎన్డీఏ ఎన్ఏ ఎంపిక ప్రక్రియ 2 దశల్లో జరుగుతుంది. ముందుగా ఎన్డీఏ ఎన్ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రథమాన్యాలను పరిగణలోనికి తీసుకొని మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి తదుపరి దశలో ఎస్ఎస్బి ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఎన్డీఏ ఎన్ఏ రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. పేపర్ 1 మ్యాథమెటిక్స్ 300 మార్కులకు, పేపర్ 2 జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్కులకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 900 మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపర్కు పరీక్ష సమయం 2.5 గంటలు.
జనరల్ ఎబిలిటీ టెస్టులో పార్ట్ ఏలో ఇంగ్లీష్ 200 మార్కులకు, పార్ట్ బిలో 400 మార్కులకు జనరల్ నాలెడ్జ్ పరీక్ష ఉంటుంది. పేపర్ 2 పార్ట్ బిలో మొత్తం 6 విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, హిస్టరీ, భారత స్వాతంత్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్కు 25%, కెమిస్ట్రీకి 15%, జనరల్ సైన్స్కు 10%, హిస్టరీ స్వాతంత్రోద్యమానికి 20%, జాగ్రఫీ 20%, కంటెంట్ ఈవెంట్స్కు 10% వెయిటేజీ ఉంది. పేపర్ 1, పేపర్ 2లలో నిర్దేశిత కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు తరువాతి దశలో 900 మార్కులకు ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాధాన్యాలు రాత పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా ఎస్ఎస్బి నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులోనూ నెగ్గాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్సు విభాగాన్ని ఎంపిక చేసుకున్న అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టంలో కూడా విజయం సాధించాలి. ఎస్ఎస్బి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, వెర్బల్ టెస్టు, నాన్ వర్బల్ టెస్టు, సామాజిక అంశాలపై ఉన్న అవగాహన, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదేవిధంగా పిక్చర్ పర్సనైజేషన్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 5 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీఏ, ఎన్ఏలో శిక్షణ. ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక ప్రక్రియ 2 దశల్లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న విభాగం ఆధారంగా శిక్షణ ఉంటుంది. తొలుత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తారు. మొదటి 2.5 సంవత్సరాలు అన్ని విభాగాల అభ్యర్థులకు ఉమ్మడి శిక్షణ ఉంటుంది. చివరి 6 నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మొత్తం 3 ఏళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్యు ఢిల్లీ బిఏ, బిఎస్సి, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అందిస్తుంది. ఎయిర్ ఫోర్స్, నేవల్ విభాగాలను ఎంచుకున్న వారికి బీటెక్ పట్టా లభిస్తుంది. నేషనల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ. ఎన్డీఏ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కు ఎంపికైన వారికి నేషనల్ అకాడమీలో 4 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లలో ఏదో ఒక బ్రాంచ్తో బీటెక్ సర్టిఫికెట్ అందిస్తారు. ఫిజికల్ ట్రైనింగ్. ఎన్డీఏలో 3 ఏళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎంపికైన విభాగంలో మళ్ళీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆర్మీ క్యాడెట్లకు ఐఎంఏ డెహ్రాడూన్, నేవీ క్యాడెట్లకు నేవల్ అకాడమీ ఎజిమలా, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లలో ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ సమయంలో 56,000 శాలరీ లభిస్తుంది. ఫీల్డ్ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి 56,000 నుంచి 1,70,000 వరకు వేతన శ్రేణిలో కెరీర్ ప్రారంభం అవుతుంది. ప్రాథమికంగా ఆర్మీ విభాగంలో లెఫ్టినెంట్, నేవీ విభాగంలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ కేడర్తో కెరీర్ ప్రారంభం అవుతుంది. ఇంతవరకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, ఎన్డీఏ శిక్షణ మరియు ఫిజికల్ ట్రైనింగ్ గురించి పూర్తిగా వివరించాను. ఇప్పుడు రాత పరీక్షలో విజయం సాధించాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో
విజయం సాధించాలంటే అభ్యర్థులు సిలబస్పై పట్టు సాధించాల్సి ఉంటుంది. పూర్తిగా కాన్సెప్ట్ ఆధారితంగా ఉండే పేపర్ 1లో మంచి మార్కుల కోసం ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, అనలిటికల్ జామెట్రీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి బేసిక్స్పై స్పష్టత, ఫార్ములాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పేపర్ 2 జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు బేసిక్ ఇంగ్లీష్, గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్పై పట్టు సాధించాలి. జనరల్ నాలెడ్జ్కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్లపై అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఫిజిక్స్లో ఎలక్ట్రోమాగ్నెటిజం, మెకానిక్స్, డైనమిక్స్లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీలో కెమికల్ అనాలసిస్, ఇనార్గానిక్ కాంపౌండ్స్, పీరియాడిక్ టేబుల్స్ కాన్సెప్టుపై, ఈక్వేలియం, థర్మోడైనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్పై ప్రధానంగా దృష్టి సాధించాలి. జనరల్ సైన్సులో వ్యాధులు, కారకాలు, ప్లాంట్ అనాటమీ, మార్ఫాలజీ, మానియల్ కింగ్డమ్లను చదవాలి. కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష తేదీకి ముందు 6 నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన పరిమాణాలపై దృష్టి సాధించాలి. హిస్టరీ విభాగాలకు సంబంధించి స్వాతంత్రోద్యమ సంఘటనలు, రాజులు, రాజవంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాల సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. జాగ్రఫీ విషయంలో ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది. ఎన్డీఏ రాత పరీక్షలో అడుగుతున్న ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ఉంటున్నాయి కాబట్టి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్డీఏ నోటిఫికేషన్ గురించి ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ 29, 2021. ఆన్లైన్ దరఖాస్తు ఉపసంహరణ జూలై 6 నుంచి జూలై 12 వరకు. ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష తేదీ సెప్టెంబర్ 5, 2021. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. వెబ్సైటు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్రతి ఒక్కరూ చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.